సిన్స్ ఫర్ ఎలా వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీ హ్యావ్ బీన్ వర్షిపింగ్ గాడ్ డాష్ ఫర్ సిన్స్ 5 years. దీని మీనింగు మేము భగవంతుణ్ణి 5 సంవత్సరాల నుండి పూజిస్తూ ఉన్నాము. ఇక్కడ మనము ఎప్పటి నుండి లేక ఎన్ని సంవత్సరాల నుండి అని క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఏమన్నది, ఇక్కడ 5 years అని ఉంది, అంటే టోటల్ ఇయర్స్. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుండి అన్నప్పుడు ఇక్కడ మనం ఫర్ అనేటువంటి దానిని వాడతాం. ఫర్ 5 years, 5 సంవత్సరాల నుండి, 5 సంవత్సరాలుగా. రెండవది ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే హ్యావ్ బీన్ గోయింగ్ ఫర్ జాగింగ్ డాష్ 10 days. ఎన్ని రోజులుగా వాళ్ళు జాగింగ్కి వెళుతూ ఉన్నారు. టోటల్ డేస్ ఎన్ని అన్నట్లయితే 10 days అని ఉంది. ఇక్కడ 10 days అనే టోటల్ డేస్ కాబట్టి ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ మనం వాడతాం. థర్డ్ వన్ చూసినట్లయితే శ్రీను హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఎ స్కూల్ డాష్ 4 months. శ్రీను అనేటువంటి వ్యక్తి ఒక స్కూలులో 4 నెలల కాలము పరిధిలో పనిచేస్తూ ఉన్నాడు. 4 నెలలుగా అంటే ఇక్కడ టోటల్ టైం వచ్చినట్లయితే 4 months అని ఇక్కడ ఉంది. 4 months అన్నట్లయితే ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ మనం వాడతాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ వేదా కాలేజ్. నేను వేదా కాలేజీలో చదువుతూ ఉన్నాను. ఎప్పటి నుండి అన్నట్లయితే ఇక్కడ లాస్ట్ ఇయర్, గడిచిన సంవత్సరం నుండి అని ఉంది. అంటే ఆ అబ్బాయి కాలేజీలో చదువుకోవటం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పటి నుండి ఉంది. కాబట్టి ఇక్కడ మనం సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్ ని వాడతాం. తర్వాత ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిజ్ ఫ్రెండ్ డాష్ 2 weeks. అతడు వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎన్ని వారాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. టోటల్ వీక్స్ ఎన్ని అన్నట్లయితే ఇక్కడ 2 weeks అని వచ్చింది. 2 weeks అనేటువంటిది టోటల్ డ్యూరేషన్. కాబట్టి ఇక్కడ మనము ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ని వాడతాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్. నా యొక్క ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తి మ్యూజిక్ అనేటువంటిది నేర్చుకుంటూ ఉన్నాడు. ఎప్పటి నుండి? గడిచిన రోజు నుండి. ఎస్టర్డే అంటే గడిచిన రోజు, అది స్టార్టింగ్ డే. కాబట్టి ఇక్కడ మనము సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్ ని వాడతాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ద డాన్సర్స్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ డాన్స్. డాన్స్ చేసేటువంటి వ్యక్తులు డాన్స్ ని ఎప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుండి అన్నట్లయితే ఇక్కడ 2022 స్టార్టింగ్ టైం ఇచ్చాడు. కాబట్టి మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ ని వాడతాం. ఇంకో ఎగ్జాంపుల్ గమనించినట్లయితే సమ్ పర్సన్స్ హ్యావ్ బీన్ పెయింటింగ్ ద బిల్డింగ్స్. కొంతమంది వ్యక్తులు కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ కి వాళ్ళు పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల నుండి చేస్తూ ఉన్నారు అన్నట్లయితే ఆ టైం మొత్తం ఇచ్చాడు. ఎన్ని డేస్? 10 days అని ఇచ్చాడు. టోటల్ డేస్ ఇక్కడ 10. కాబట్టి దీనికి ఫర్ అనే ప్రిపోజిషన్ మనం వాడతాం. మిగిలిన 2 examples అనేటువంటివి మీకు నేను ఇస్తున్నాను, వాటికి మీరు చేయండి. దీని మీనింగ్ కూడా నేను చెప్తాను. రాజా హ్యాస్ బీన్ కలెక్టింగ్ 10 rupee coins. రాజా అనేటువంటి వ్యక్తి 10 rupee coins ని ఎప్పటి నుండి లేక ఎన్ని నెలలుగా కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇది స్టార్టింగ్ 9 months అనేటువంటిది టోటల్ టైమా లేకపోతే స్టార్టింగ్ టైమా, దాన్ని ఆలోచించి మీరు ఫర్దర్ సెన్స్ గాని ఫిల్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సిరి హ్యాస్ బీన్ కుకింగ్. సిరి అనేటువంటి అమ్మాయి కుకింగ్ చేస్తూ ఉంది. స్టార్టింగ్ టైం ఇచ్చాడా లేకపోతే ఇక్కడ డేస్ మొత్తం ఇచ్చాడా లేక మంత్స్ మొత్తం ఇచ్చాడట్లయితే ఇక్కడ లాస్ట్ మంత్ అని ఉంది. అది స్టార్టింగ్ టైం అవుతుందా లేక మంత్స్ మొత్తం అవుతాయా, కౌంట్ చేసి ఇచ్చాడా, మీరు ఆలోచించి రాయండి. లాస్ట్ 2 అనేటువంటి మీకు ఎక్సర్సైజ్ కి మీకు ఇవ్వటం జరిగింది.